హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మామూలుగా అంటే మన ఇండియాలో చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశాలు వేరే కంట్రీస్లో కూడా అదే పేరుతో ఉండి చాలా చాలా పాపులర్ అయినవి చాలా వరకు మనం విన్నాం. ఎస్, మరి ఇలాంటి ప్లేసెస్ జస్ట్ లైక్ మనం ఇంతకుముందు ఒక వీడియోలో చూసాం. అయోధ్య వేరే కంట్రీలో కూడా ఉంది, అలాగే అక్కడ కూడా చాలా పాపులర్ ఆ అయోధ్య అనే ప్లేస్. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా వేరే కంట్రీస్లో అదే పేరుతో ఉండి అక్కడ పాపులర్ అవ్వడం చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి ప్లేస్ గురించే నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. గంగా తలావ్ అంటే గంగా సరస్సు అని అర్థం. అంటే పవిత్ర గంగా నది అంటారు మన ఇండియన్స్ ఎవరైనా కూడా. గంగానది పేరు చెబుతున్నప్పుడు పవిత్ర అనే పదాన్ని ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే కదా. ఆ స్థాయిలో గంగానదికి పవిత్రత అనేది అద్దుతూ ఉంటారు మన వాళ్ళు. ఓకే, ఇక ఈ గంగా తలావ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇది హిందూ మహాసముద్రం నుంచి 1800 అడుగుల ఎత్తులో లేదా తూర్పున కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పవిత్రమైన సరస్సు. ఇది మనందరికీ తెలుసు. అయితే ఇది మారిషస్లోని అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశంగా కూడా పరిగణించబడుతోంది. ఏమిటి, గంగానది ఇండియాలోనే కదా పవిత్రమైంది, మారిషస్లో కూడా ఉందా అని అడిగే వాళ్ళకి ఇది సరైన సమాధానం అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ గంగానది గురించి మనం చెప్పుకుంటున్నాం సరే, అంతేకాకుండా మారిషస్ గురించి కూడా మనం ఇక్కడ చాలా విషయాలు చెప్పుకోవాల్సి వస్తాయి. ఏమిటంటే అవి ఆల్రెడీ మారిషస్లో తెలుగు అనేది ఒక అధికార భాషగా కూడా పరిగణించబడుతుందంటే మీరు నమ్ముతారా? అవును, అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది వేరే కంట్రీ అయినా కూడా. అలాగే మారిషస్కు సంబంధించి తెలుగుకి చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక ప్రత్యేక హిందూ దేశంగా కూడా పరిగణించబడుతోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మారిషస్లో మన పవిత్ర గంగా నది పేరుతో అక్కడ కూడా నది ఉంది. ఇప్పుడు అది విషయం. ఇక భారతదేశం వెలుపల ఉన్న అతి ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. సరస్సు ఒడ్డున ఒక శివుడి మందిరం ఉంటుంది. హిందూ మతం యొక్క ప్రధాన దేవతల్లో ఒకరైన శివుడికి ఇది అంకితం చేయబడిందిగా చెబుతూ ఉంటుంది. అలాగే మన దేశంలోనే కాదు, మారిషస్లో కూడా గంగానది, హిందువులు ఈ నదిని అసలు ఎలా పూజిస్తారో తెలుసా? హిందూ మతంలో గంగానదికి మామూలుగానే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నది హిందూ సనాతన ధర్మంలో నదుల్లోనే అత్యంత పవిత్రమైనదిగా ముఖ్యమైనదిగా కూడా పరిగణించబడుతూ వస్తోంది. మరి ఈ నది హిమాలయాల్లో జన్మించి వారణాసి, ప్రయాగ, హరిద్వార్ వంటి పవిత్రమైన ప్లేసెస్ మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది, మనకు తెలుసు. మరి భారతదేశంలో గంగకు తల్లి హోదా ఇవ్వబడింది. గంగా మాత అంటారు నార్త్ వాళ్ళు. మన తెలుగు వాళ్ళైతే గంగా తల్లి, గంగా మాత అని కూడా అంటూ ఉంటాం. ఇలా అంతేకాదు, గంగమ్మ తల్లి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పావన గంగ, గంగా భవాని, ఈ నదిని హిందువులు ఈ విధంగా స్మరిస్తూ ఉంటారు. ఇక నీళ్లు అనే పదానికి సంస్కృతంలో గంగా అనే పదాన్ని సమానంగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి గంగానది పొడవు దాదాపుగా 2525 కిలోమీటర్లు ఉంటుంది. గంగా తలావ్ అంటే గంగా సరస్సు అని అర్థం. ఇది హిందూ మహాసముద్రం నుంచి 1800 అడుగుల ఎత్తులో తూర్పున కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పవిత్రమైన సరస్సుగా పరిగణించబడుతోంది. ఇది మారిషస్లోని అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశంగా కూడా పరిగణించబడుతోంది. అంటే టోటల్గా చూస్తే కనుక హిందూ దేశంలోనే కాకుండా అక్కడ కూడా అంటే అక్కడ చాలామంది నడయాడిన ప్రదేశంగా మారిషస్లో కూడా జస్ట్ లైక్ హనుమంతుడు, గంగాదేవత, గణేష్ వంటి ఇతర దేవతలకు కూడా అంకితం చేయబడిన ఆలయాలన్నీ చాలా గ్రాండ్ బేసిన్ వెంట ఉన్నాయి. పురాణాల ప్రకారం చూస్తే ఆది దంపతులైన శివుడు, పార్వతి భూమి చుట్టూ తిరుగుతూ భూలోకవాసులను రక్షించేందుకు ఆ పరమశివుడు గంగామాతను తన తాళాలలో సమతుల్యం చేస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు శివుడు ఒక అందమైన ద్వీపాన్ని చూసి అక్కడ దిగాట. అక్కడ అనుకోకుండా కొన్ని పవిత్ర గంగా చుక్కలు గొయ్యిలో పడ్డం వల్ల ఒక చిన్న సరస్సు ఏర్పడిందట. ఈ పవిత్ర సరస్సునే నేడు గంగా తలాబ్ అని పిలుస్తూ ఉంటారు. మారిషస్ ద్వీపంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో ఒక గొప్ప తీర్థయాత్ర నిర్వహించబడుతూ ఉంటుంది. ఇక్కడ వేల మంది హిందువులు ఆధ్యాత్మికత ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళంతా గంగా చెరువున్న అగ్నిపర్వత బిలం వద్దకు కాళ్లకు చెప్పులు లేకుండా చాలా కష్టతరమైన ప్రయాణం చేస్తారు భక్తులంతా కూడా. పోర్ట్ లూయిస్ నుంచి లే సెయింట్ గెరాన్ వరకు ఉన్న ఈ రహదారిలో అనేక తమిళ, హిందూ దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. ఇక మహాశివరాత్రి సమయంలో అయితే భక్తులకు పవిత్రమైన సమయంగా పరిగణించబడుతూ ఉంటుంది. చాలామంది యాత్రికులు తమ ఇళ్ల నుంచి ఆలయానికి పాదరక్షలు కూడా లేకుండా హిందువులు అక్కడికి మొత్తం ఆ సరస్సు వరకు కూడా తీర్థయాత్రగా వెళుతూ ఉంటారట. అంత పవిత్రమైన గంగానది మారిషస్లో కూడా ఉందన్నమాట. సో మీరు ఎప్పుడైనా మారిషస్ వెళ్తే ఖచ్చితంగా ఆ పవిత్ర గంగానదిని కూడా దర్శించుకోవచ్చు.